హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్తే 1985లో దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎలా అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణమిచ్చేంత మంచి స్నేహితులు. ముక్కులో రింగు పెట్టుకున్న పిల్లోడి పేరు వరద, అలాగే పక్కనున్న ఇంకొక పిల్లోడి పేరు దేవ. వరదకి రుద్ర అనే అన్న కూడా ఉంటారు. వీళ్ళిద్దరికి తండ్రి ఒకడైనా తల్లులు మాత్రం వేరు. రుద్ర వరద ముక్కుకున్న రింగు తీయేసుకొని నీకు ఈ రింగు పెట్టుకునే అర్హత లేదని వరదతో గొడవ పడుతుంటే దేవ రుద్రకి అడ్డుపడి ఆ రింగు ఇవ్వాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు అక్కడున్న ఒక పహల్వాన్తో నువ్వు పోటీపడి గెలిస్తేనే ఈ రింగు తీసుకోవడానికి అనుమతిస్తానని రుద్ర చెప్తాడు. వెంటనే దేవ ఏమాత్రం ఆలోచించకుండా అక్కడున్న పహల్వాన్తో పోరాడుతూ చాలా తెలివిగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక కరెంటు తీగను పట్టుకొని ఆ పహల్వాన్కి కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపేస్తాడు. అది చూసిన రుద్ర ఆ రింగుని దేవాకి ఇచ్చేస్తాడు. దేవా ఇంకొకసారి వరదా జోలికి వస్తే ఈసారి నా చేతిలో ఉండేది కరెంటు తీగ కాదు కరెంటు పోల్ అని రుద్రకి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే దేవ, రుద్ర, వరద వీళ్ళందరూ కాన్సార్ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఒకరోజు దేవ ఇంకా వాళ్ళ అమ్మ పైన కాన్సార్ మనుషులు దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే వరద అక్కడికి చేరుకొని తన చేతుకున్న కడియాన్ని ఒకటి వాళ్ళకిచ్చేసి వాళ్ళని వదిలేయమని చెప్తారు. తను విసిరేసిన ఆ కడియం ఒక విలువ కాన్సార్లో ఒక భాగం. ఎవరైతే ఆ కడియాన్ని ధరిస్తారో ఆ భాగం వాళ్ళ సొంతం. సో ఇక్కడ దేవ ఇంకా వాళ్ళ అమ్మ కోసం వరద కాన్సార్లో చాలా విలువైన భాగమైన బార్గాత్ అనే ప్రదేశాన్ని త్యాగం చేస్తాడు. అలా దేవాని వాళ్ళ అమ్మని అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోమని వరద చెప్తాడు. వెంటనే దేవా వాళ్ళ అమ్మ ఈ ప్రదేశానికి ఇంకా ఎప్పుడు రావద్దని నాకు మాట ఇవ్వమని దేవాని అడగ్గా దేవ వరద దగ్గరికి వెళ్ళి వరద దేవాకి చేసిన సహాయానికి బదులు నీవు ఎప్పుడు నన్ను పిలిచినా నీ కోసం నేను వస్తాను అని వరదకి దేవా మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 2017లో న్యూఢిల్లీలో ఒక గ్యాంగ్ ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి దొరకకుండా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దొరుకుతాడు. అతని పేరు కృష్ణకాంత్. కాన్సార్లో ఓబ్లమ్మ అనే ఒక లేడీ వీళ్ళిద్దరి కోసం తెగ వెతుకుతూ ఉంటుంది. కృష్ణకాంత్ దొరకగానే తనకి కృష్ణకాంత్ కూతురు ఖచ్చితంగా కావాలని వాళ్ళ గ్యాంగ్కి ఆర్డర్ చేస్తుంది. ఇంకో పక్క కృష్ణకాంత్ ఆల్రెడీ తన కూతురు ఎక్కడుందో కనుక్కొని తనని కాపాడాలి అని బిలాల్ అనే వ్యక్తికి చెప్పి ఉంటాడు. అప్పుడు కృష్ణకాంత్కి నీ కూతుర్ని కాపాడడం ఎవరి వల్ల కాదు, కేవలం ఒకడి వల్లే అవుతుందని బిలాల్ మన దేవాకి కాల్ చేసి 7 సంవత్సరాల క్రితం నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సమయం ఆసన్నమైంది అని చెప్పి కృష్ణకాంత్ కూతుర్ని ఎలాగా ఒకటి కనుక్కొని తనని అక్కడికి తీసుకుని వస్తాడు. బిలాల్ కృష్ణకాంత్ కూతురితో ఈ విధంగా చెప్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చంపేస్తారు, నిన్ను ఇప్పుడు కాపాడగలిగేది కేవలం ఒక్కడే అని తనని అమ్మ దగ్గరకు తీసుకొస్తాడు. అమ్మ ఎవరో కాదు, మన దేవా వాళ్ళ అమ్మ. ఈమె ఒక స్కూల్ టీచర్. ఆ ఊర్లో పిల్లలందరూ పనికి పోకుండా చదువుకుంటున్నారు అంటే దానికి దేవా వాళ్ళ అమ్మే కారణం. బిలాల్ కృష్ణకాంత్ కూతురిని ఒక టీచర్గా పరిచయం చేస్తూ తను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా చేరదామని వచ్చిందని దేవా వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తాడు. దేవా వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఒక 3 రోజులు పిల్లలకు పాఠాలు చెప్పు, దాన్ని బట్టి ఇక్కడ నీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తామని చెప్పి ఆ అమ్మాయిని స్కూల్లోకి జాయిన్ చేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడికి మన దేవా వస్తాడు. దేవాకి వాళ్ళ అమ్మకి పెద్ద మాటలు ఉండవు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో మనకి ఫ్లాష్ బ్యాక్ లో చెప్తారేమో. మరోపక్క కాన్సార్లో ఓబులమ్మ దగ్గర రమా అనే ఆవిడ కూడా కృష్ణకాంత్ కూతురు పైన చాలా కోపంగా ఉంటూ తనని త్వరగా వెతకమని గోల చేస్తూ ఉంటుంది. అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ రమా కృష్ణకాంత్ కూతురు మీద చాలా కోపంగా ఉంటుంది. ఢిల్లీలో ఒక గ్యాంగ్ కూడా కృష్ణకాంత్ కూతురు కోసం వెతుకుతూ ఉంటుంది. అసలు ఈ కృష్ణకాంత్ కూతురు కోసం వెతకడం వెనుక కారణం ఏంటంటే అసలు వాళ్ళు వెతికేది ఒక పర్సన్ కోసం. ఆ వ్యక్తి ఈ కృష్ణకాంత్ కూతురు ఎక్కడ ఉంటుందో ఆ వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే మన హీరోయిన్ కృష్ణకాంత్ కూతురు పిల్లలకి పాఠాలు చెప్పడానికి పాఠశాలలో తెగ కష్టపడుతూ ఉంటుంది. పిల్లలు ఎవరు తన మాట వినరు. తను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇక మన దేవా విషయానికి వస్తే తను అక్కడ ఒక మెకానిక్. అప్పుడప్పుడు చిన్నపిల్లలతో కూడా చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుతున్నప్పుడు చిన్నపిల్లలు దేవాని నీకు ఫ్రెండ్స్ లేరా అని అడిగినప్పుడు చిన్నప్పుడు తన ఫ్రెండ్ అయిన వరదాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అయితే దేవా సాయంత్రం 6 గంటల వరకే బయట ఉంటాడు. 6 దాటిలోపు తను ఇంటికి వచ్చేయాలి, లేదంటే దేవా వాళ్ళ అమ్మ చాలా కోప్పడుతుంది. అది ఎలా అంటే తనని ఎప్పుడూ వైలెన్స్ కి దూరంగా ఉంచుతుంది. అసలు బర్త్డే పార్టీకి ఉపయోగించే ఓ చిన్న ప్లాస్టిక్ కత్తి పట్టుకున్న దేవా వాళ్ళ అమ్మ ఒప్పుకునేది కాదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే అసలు ఫ్లాష్ బ్యాక్ లో మన దేవా ఎంత వైలెంట్ గా ఉన్నాడో మనకి అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే కృష్ణకాంత్ కూతురైన ఆద్యాని ఆ ఏరియాలో కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు. అది చూసిన దేవా ఏం చేయకుండా గుమ్ముగా అయిపోతాడు. ఎందుకంటే దేవా వాళ్ళమ్మ దేవాని ఎవరితో గొడవ పడొద్దని మాట తీసుకుని ఉంటుంది. తనని అలా కొందరు ఏడిపిస్తున్న దేవా గుమ్ముగా ఉన్నాడని ఆద్య దేవా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.
ఈలోగా అక్కడికి పోలీసులు రావడంతో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక ఫారినర్ ఒక 3 కంటైనర్లని డెలివరీ చేయాలి అంటాడు. అది ఆఫీసర్స్ కంట పడకుండా ఎలాగైనా డెలివరీ చేయాలన్న డౌట్ తోనే కొంతమందికి ఆ పని అప్పగిస్తాడు. కానీ ఆ కంటైనర్స్ బయలుదేరిన కొద్దిసేపటికి ఆఫీసర్స్ వచ్చి ఆ కంటైనర్స్ ఓపెన్ చేసి చూస్తారు. ఆ కంటైనర్స్ లోపల ఉన్న వస్తువులపై ఓ సీల్ ఉంటుంది. ఆ సీల్ చూడగానే అందరూ భయపడిపోతారు. ఆ సీల్ ఒక భయంకరమైన ప్రాంతానికి చెందినని తెలిసి అక్కడ ఉండే వాళ్ళందరూ భయంతో ఉనికిపోతారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏందంటే కాన్సార్. అసలు ఆ ప్రాంతం అంటేనే చాలా మందికి భయం. ఆ ప్రాంతంలోకి ఎవరెళ్ళినా మళ్ళీ వెనక్కి తిరిగి రారు. అందుకని అక్కడున్న ఆఫీసర్స్ ఆ సీల్ చూడంగానే భయంతో ఆ కంటైనర్స్ ని వదిలేస్తారు. కట్ చేస్తే కోల్ మైన్ లో ఉన్న దేవాకి లంచ్ బాక్స్ తీసుకెళ్లడానికి ఎప్పుడూ వచ్చే వ్యక్తి రాకపోయేసరికి నేను తీసుకెళ్తానని కృష్ణకాంత్ కూతురైన ఆద్య ఆ లంచ్ బాక్స్ తీసుకొని దేవా దగ్గరకు వెళ్తుంది. ఆద్య కోల్ మైన్ కి వెళ్ళగానే ఆల్రెడీ కృష్ణకాంత్ కూతురైన ఆద్య కోసం వెతుకుతున్న మనుషులు అక్కడ ఉంటారు. ఈలోగా లంచ్ బాక్స్ లో ఒక బాక్స్ మర్చిపోయిందని దేవా తల్లి కోల్ మైన్ కి వస్తుంది. తను వెళ్లిన సమయానికి ఆద్యాని కొంతమంది మనుషులు అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లడం గమనించి అక్కడున్న వాళ్ళని తనని ఎవరైనా కాపాడమని దేవా తల్లి ప్రాధేయపడుతుంది. ఎవరు వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించరు. దీంతో ఇక్కడున్న వాళ్ళు ఎవరు కాపాడలేరా అని అడుగుతుంటే అక్కడున్న బిలాల్ అది కేవలం నీ ద్వారానే సాధ్యమవుతుందమ్మా అని దేవా తల్లికి చెప్తాడు. దేవా తల్లి ఇదంతా చూసి ఎవరితో గొడవ పడొద్దని తను గీసిన గీతని తానే చెరిపేస్తున్నాను, వెళ్ళి ఆద్యని కాపాడు అని దేవాకి చెప్తుంది. ఇక దేవా అక్కడున్న వాళ్ళని ఏం చేస్తాడు, ఎలా కొడతాడు అన్నది మీ ఊహలకే అందదు. ఇన్ని సంవత్సరాలు తన లోపల ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలినట్టు వాళ్ళందరికీ విశ్వరూపం చూపించేస్తాడు. అసలు వీళ్ళంతా ఎవరు, నిన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు వచ్చారు అని దేవా తల్లి ఆద్యాని అడగగా బిలాల్ దీనంతటికి కారణం మేమే అని చెప్తాడు. అప్పుడు దేవా తల్లి మేము 7 సంవత్సరాలుగా అసలు ప్రశాంతంగా ఒక దగ్గర కూడా ఉండింది లేదు. చివరగా ఇక్కడ మేము ప్రశాంతత ఎత్తుక్కొని ఉంటే మీరు వచ్చి ఇక్కడ చెడగొట్టారు అని బిలాల్ పైన కోప్పడుతుంది దేవా తల్లి. ఆద్య నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడ పిల్లలకి నచ్చలేదు అని దేవా తల్లి చెప్పి ఆద్యాని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోమని బిలాల్కి చెప్తుంది. ఆ తరువాత సీలున్న 3 కంటైనర్లు డెలివరీ స్పాట్కి వెళ్తుంటే ఆ కంటైనర్ తీసుకెళ్తున్న మనుషులకి ఢిల్లీ నుంచి ఒక సందేశం వస్తుంది. ఈ కంటైనర్లతో పాటు ఒక వ్యక్తి ఇంకో అమ్మాయిని కూడా తీసుకుని రావాలని వాళ్ళకి సందేశం వెళ్తుంది. వెంటనే ఆ కంటైనర్లో ఉన్న వాళ్ళు ఆద్యాని ఇంకా బిలాన్ని పట్టుకొని వాళ్ళకి ఆ కంటైనర్లో ఉన్న సీల్ వేసి ఆ కంటైనర్తో పాటు తీసుకుని వెళ్తారు. ఇదంతా అసలు ఆద్యకి అర్థం కాక అసలు వీళ్ళు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని, అసలు దేవా వాళ్ళ అమ్మ మాట ఎందుకు ఎలా ఉంటున్నాడని బిలాల్ని అడగ్గా బిలాల్ ఏం చెప్పకుండా గుమ్ముగా ఉంటాడు. బిలాల్ని ఇంకా ఆద్యాని తీసుకెళ్లడం దేవా తల్లి చూసి మళ్ళీ తన మనసు కరిగి దేవాని వాళ్ళని ఎలాగైనా కాపాడమని మళ్ళీ ప్రాధేయపడుతుంది. దాంతో దేవా తన దగ్గరున్న పెద్ద పెద్ద మిషన్ గన్లు తీసుకొని మొత్తం 3 కంటైనర్లని బ్లాస్ట్ చేస్తాడు. అలా బ్లాస్ట్ చేసి అక్కడికొచ్చి అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేస్తున్నప్పుడు దేవా చేతుకున్న టాటూ అక్కడుండే వాళ్ళందరూ చూస్తారు. ఆ టాటూను చూడంగానే అందరూ చాలా భయపడిపోతారు. ఈ విషయం రమాకి తెలిసి కృష్ణకాంత్ కూతుర్ని కాపాడడానికి దేవా వచ్చాడు అని చెప్తే అప్పుడు అసలు దేవాని ఎవ్వరు ఏం చేయలేరు, నేనే కావాలని కృష్ణకాంత్ కూతుర్ని కాన్సార్ సీల్డ్ ఉన్న ఆ కంటైనర్లో పంపించాను. ఆ సీల్ స్టాంపు ఉన్న కంటైనర్లని దేవా ఆపేలా చేశాను. ఇప్పుడు కాన్సార్ సీల్ ఉన్న కంటైనర్ ఆపింది దేవా కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా. అసలు ఆ సీల్ కాన్సార్లోని వరదరాజ్ మన్నార్ది. రమా ఇలాగా వరదరాజ్ మన్నార్కి దేవాకి మధ్య మళ్ళీ గొడవ పెట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఇలా వాళ్ళిద్దరు కొట్టుకొని చివరికి ఎవరో ఒకరు మిగులుతారో అని తన సంబరపడిపోతూ ఉంటుంది. అయితే వరదరాజ్ మన్నార్కి తన కంటైనర్లను ఎవరో ఆపారని తెలుస్తుంది. కానీ అది ఎవరో ఆపారో తనకి వెంటనే అర్థమవుతుంది. అది ఆపింది ఎవరో కాదు దేవా అనే తెలుస్తుంది. వరద కూడా వాడు పెట్టిన నేమే కదా, ఎవ్వరు బ్రేక్ చేసినా చావాల్సిందే అని చెప్తాడు. రమా ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి చివరికి ఎవరో ఒక్కరు మిగులుతారని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా చివరగా మిగిలిన వాడే కాన్సార్ కా సలార్ అని చెప్తూ ఉంటుంది. కాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ కాన్సార్ కథ మార్చింది మాత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్ర శత్రువులుగా మారడం అని బిలాల్ ఆద్యకు చెప్తాడు. ఇంతటితో మనకి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్కి వెళ్లే ముందు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా మీ ఎంకరేజ్మెంట్తో నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. సెకండ్ హాఫ్ ఓపెన్ అవ్వగానే బిలాల్ అసలు ఆద్యకు కాన్సార్ కథ ఏంటో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాన్సార్ ఈ కథ 1000 సంవత్సరాల క్రితం మొదలైంది. మహమ్మద్ గజ్నీ, చెంగిస్ ఖాన్ల కన్నా బందిపోట్లు చాలా ఘోరంగా ఉండేవాళ్ళని, వాళ్ళు ఊర్ల మీద పడి దోచుకోవడమే కాకుండా ఊర్లను వల్లకాడుగా చేసేవాళ్ళని
చిన్న పిల్లల్ని కూడా చూడకుండా చంపేసేవాళ్ళు. అయితే కాన్సార్ కొండలకి సముద్రానికి మధ్య ఉన్న ఒక భయంకరమైన అడవి. ఈ కాన్సార్లో 3 తెగల వాళ్ళు ఉండేవాళ్ళు. 1 మన్నాంగ తెగ, 2 శౌర్యాంగ తెగ, 3 గడియాంగ తెగ. ఈ 3 తెగ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు లేకుండా ఎదిగారు. ప్రపంచాన్ని గడగడలాడించి మొత్తం ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని ఆక్రమించారు కానీ ఈ కాన్సార్ ప్రాంతాన్ని మాత్రం ఆక్రమించలేకపోయారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాన్సార్ని ఏం చేయాలి అని ఈ 3 తెగల నాయకుడైన శివమన్నర్ ఢిల్లీకి వెళ్తాడు. ఢిల్లీకి వెళ్ళి భారతదేశానికి కాన్సార్కి ఎలాంటి సంబంధం లేదని, కానీ కాన్సార్ పెట్టే షరతులు భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత శివమన్నర్ కాన్సార్ని బాగా పాలించి అక్కడున్న తెగలందరూ తగిన నిబంధనలకి కట్టుబడి ఉండాలని ఒక బుక్ని తయారు చేసి ఆ బుక్కి నిబంధన అని పేరు పెడతారు. కాన్సార్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ నిబంధన అనే పుస్తకానికి కట్టుబడి ఉండాలి. అలా శివమన్నర్ ఆ కాన్సార్కి రాజుగా నియమించబడి ఉంటాడు. అయితే ఈ 3 తెగల ఒప్పందం ప్రకారం శివమన్నర్ పరిపాలన తర్వాత శౌర్యాంగ తెగ నాయకుడు పరిపాలన చేయాలి. సరిగ్గా అప్పుడే శివమన్నర్ కొడుకు రాజమన్నర్ తన తండ్రి యొక్క కుర్చీని ఎవరికి ఇవ్వకూడదు అని శౌర్యాంగ తెగ మొత్తాన్ని అంతం చేసేస్తాడు. శౌర్యాంగ తెగలోని మొత్తాన్ని చిన్న పిల్లలతో సహా అందరినీ అంతం చేస్తాడు. అంతటితో ఈ శౌర్యాంగ తెగ అంతమైపోతుంది. అలా శౌర్యాంగ తెగ అంతరించిపోయినా ఇంకా ఎవరైనా మిగిలి ఉంటారు, తనకి ముందు ఏదైనా ప్రమాదం వస్తుందని రాజమన్నర్ కాన్సార్ మొత్తానికి సెక్యూరిటీ పెంచి ఎత్తైన గోడలు నిర్మించి వాటికి పెద్ద మిషన్ గన్ అని అమరుస్తాడు. ఆ తర్వాత రాజమన్నర్ మిగిలిన గడియార్ తెగలోని ఒక 5 మందిని ఎంచుకొని వాళ్ళని దొరలుగా నియమించుకుంటాడు. ఆ 5 మంది ఎవరంటే 1 వాలి, 2 గురు, 3 చీక, 4 రంగా, 5 నారగ్. ఈ 5గురిని దొరలుగా నియమిస్తాడు. మిగిలిన సీట్లని వాళ్ళ కుటుంబానికి ఇస్తాడు రాజమన్నార్. ఆ కుటుంబ సభ్యుల్లో 1 బారవమన్నార్, 2 తన మొదటి భార్య కొడుకైన రుద్ర, 3 తన మొదటి భార్య కూతురైన రాధారమ. తనే రాజమన్నార్ గౌరవం, రాజమన్నార్ గర్వం. ఇలా వీళ్ళందరికీ ఒక్కో పదవి ఇస్తాడు రాజమన్నార్. తర్వాత రాజమన్నార్ తను కొన్ని రోజులు బయటకు వెళ్లాలని అందరికీ చెప్తాడు. తను వచ్చే వరకు రమాకి ఈ కాన్సార్ బాధ్యతలు ఇస్తున్నాను అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. సరిగ్గా అదే టైంకి అక్కడున్న రమా భర్త అయిన బారవ రాజమన్నార్కి ఇలా అడుగుతాడు, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, మీ కొడుకు వరదరాజ్ గురించి ఏమనుకుంటున్నారని రాజమన్నార్ని అడుగుతాడు. దానికి రాజమన్నార్, నేను ఇచ్చిన విలువని వరదరాజు ఎప్పుడో పడేసుకున్నాడు, వాడికి నా కొడుగ్గా ఉండే అర్హత లేదు అని చెప్తాడు. అప్పుడు భారవ, మీరు వరదరాజ్కి ఒక కుర్చీ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీరు వరదరాజుని చూసినప్పుడల్లా మీకు మీ నానే గుర్తొస్తారని మాకు తెలుసు అని అడగగా రాజమన్నర్ వెంటనే అక్కడున్న సభ్యులందరినీ సమావేశపరిచి మీకు కేటాయించిన కుర్చీల నుంచి వరదరాజుకి ఒక కుర్చీ ఇవ్వాలని అక్కడున్న వాళ్ళని కోరి పర్టికులర్గా రంగానే తన కుర్చీని వరదరాజుకి ఇవ్వాలని రాజమన్నార్ చెప్తాడు. ఎందుకంటే వరదరాజ్ చిన్నప్పుడు తన చేతుకున్న కడియాన్ని రంగాకే ఇచ్చుంటాడు కాబట్టి పర్టికులర్గా రంగానే తన కుర్చీని వరదరాజుకి ఇవ్వమని రాజమన్నార్ చెప్తాడు. ఆ తర్వాత రంగాకి రాజమన్నార్ మీద కోపం వస్తుంది. అలా తన కుర్చీని అలా ఒకరికి అలా తేలిగ్గా ఎలా ఇస్తానని బాధపడుతూ ఒక దగ్గర ఉంటే అప్పుడే రాజమన్నార్ అల్లుడు బారవ రంగా దగ్గరకు వెళ్ళి, ఎవడు బలస్తుడో వారిదే ఆ కుర్చీ, ఇప్పుడు నువ్వు కుర్చీని వరదాకి ఇచ్చేయాలనే కదా భయపడుతున్నావు. రాజమన్నార్ ఇప్పుడు పని మీద కాన్సార్ నుంచి బయటకు వెళ్ళున్నాడు. తిరిగొచ్చేలోపు వరదానే లేకుంటే వరదాని ఇప్పుడు నువ్వు చంపేస్తే కుర్చీ ఇవ్వాల్సిన అవసరం లేదని రంగాకి ప్లాన్ చెప్తాడు. అలా బారవ రంగాని రెచ్చగొట్టడంతో రంగా వరదరాజు మీద దాడి చేసి ఆల్మోస్ట్ చంపేస్తాడు అన్న సమయంలో కాన్సార్ భవనం నుంచి ఒక బెల్ మోగుతుంది. ఆ బెల్ మోగితే నియమం ఏంటంటే ఎవరిని చంపకూడదు అని. ఆ బెల్ మోగిచ్చింది ఎవరో కాదు, రమ. అప్పుడు రమ అందరినీ తన దగ్గరకు రప్పించుకుంటుంది. నాన్నగారు వెళ్లే ముందు కాన్సార్ యొక్క బాధ్యతలు నాకే ఇచ్చారు, సో నేనే చూసుకోవాలి. ఇలా కాపర్ల మధ్య తగాదాల్ని ఆపాలని కాన్సార్ మొత్తంలో సీజ్ ఫైర్ ప్రకటిస్తుంది. సీజ్ ఫైర్ ప్రకటిస్తే కాన్సార్లో ఎవరూ వైలెన్స్ చేయకూడదు. సరిగ్గా అదే టైంకి రుద్ర వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాయకుడిని ఎదిరించే హక్కు అందరికీ ఉంటుందని, అది కూడా నిబంధనలలో ఉందని అందరికీ చెప్పి ఓటింగ్ జరగాలని, నేను సీజ్ ఫైర్ ఎత్తేయడానికి త్వరగా ఓటు వేస్తున్నానని చెప్తాడు. ఆ తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించిన 9 రోజుల తర్వాత ఓటింగ్ జరుగుతుందని, అప్పుడు ఓటింగ్ ఆధారంగా సీజ్ ఫైర్ ఉంచాలా లేదా ఎత్తేయాలా అని డిసైడ్ చేస్తారని చెప్తారు. ఈ 9 రోజుల్లో ఎవరు కానీ ఎలాంటి వైలెన్స్ చేయకూడదు. ఈలోగా సీజ్ ఫైర్ ఎత్తిన తర్వాత యుద్ధం కోసం ఎవరు ఆర్మీని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
అలా ఎవరి ఆర్మీ వాళ్ళు వివిధ దేశాల నుంచి తెప్పించుకుంటూ ఉంటే వరదరాజు మనుషులు మాత్రం అన్న మన ఆర్మీ ఎక్కడన్నా మనం ఎప్పుడు ఆర్మీ ఏర్పాటు చేసుకుంటామని వరదరాజుని అడుగుతూ ఉంటారు. అప్పుడు వరదరాజ్ ఇంకా బిలాల్ కలిసి దేవా దగ్గరికి వెళ్లి దేవా తల్లితో ప్రాధాయపడి దేవాని కాన్సార్కి తీసుకొని వస్తాడు. వరదరాజ్ దేవాని తీసుకొని కాన్సార్ గేట్ దగ్గరికి వస్తాడు. గేటు దగ్గర తన ఆర్మీ యొక్క ఎంట్రీ ఇస్తుంటే అక్కడున్న కాపలా వాళ్ళు నువ్వు ఒక్కడిని తెచ్చుకున్నావా, ఈ ఒక్కడు ఈ కాన్సర్ యొక్క గోడలను చూసే భయపడలే ఉన్నాడు, ఈ ఒక్కడు నీ ఆర్మీయా అని ఎగతాళి చేస్తారు. అప్పుడు దేవా అక్కడున్న వాళ్ళతో ఇలా పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడొస్తున్నాడు అన్నది కాదు, లోపలికి ఎవడెళ్తున్నాడు అన్నది కావాలి అని ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పి మళ్ళీ తన ఫ్రెండ్ కోసం కాన్సార్లోకి అడుగు పెడతాడు మన దేవా. దేవాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాక అక్కడున్న వరదా మనుషులు ఏంటన్నా నువ్వు ఆర్మీని తీసుకొస్తావని ఇలా ఒక్కడిని తీసుకువచ్చావు, ఈ ఒక్కడి వల్ల మనం ఏం సాధిస్తామని చెప్తారు. అప్పుడు వరద రే కాన్సార్లో యుద్ధం చేయాలంటే ఎంతమంది ఆర్మీని తెచ్చుకున్నా సరిపోదు, కాన్సార్లో క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఏం లెక్క పెట్టలేం, అందుకనే ఏ లెక్కలు పెట్టలేని ఓ పిచ్చోడిని తీసుకువచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత వరద కొన్ని రోజులు దేవా ఎవరి మీదకి చేయెత్తకుండా తనే ఆపుతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళు వరదాని ఘోరంగా అవమానిస్తూ ఉన్నా కూడా దేవాని వరద ఆపుతూ ఉంటాడు. ఒకరోజు రాత్రి వరద బాగా తాగేసి దేవాకి ఈ విధంగా చెప్తాడు, నాకు భయమేస్తుంది దేవా, ఇవంతా నా కోసం కాదు నా తమ్ముడు కోసం చేస్తున్నానని, అన్ని నువ్వే చూసుకోవాలని దేవాకి వరద చెప్తాడు. అయితే రాజమన్నర్ గడియంగ తెగలో నుంచి 5 మంది నియమించారు కదా, అందులో ఒకరైన నారంకి ఒక కోరిక ఉంటుంది. సీస్ఫైర్ అయిపోయిన తర్వాత తన కొడుకుని దొరగా చూడాలని తను అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం రమాకి చెప్తే సీస్ఫైర్ అయిన తర్వాత నువ్వు నీ కొడుకుని దొరగా చూడొచ్చు అని చెప్తుంది. నారంగ్ కొడుకు విష్ణు కాన్సార్లో ఒక ప్లేస్లో గాలిపటం వదులుతాడు. ఇది వీడు చేసే అరాచకాలలో ఒకటి. అలా ఎగిరేసిన గాలిపటం తెంపిన తర్వాత ఆ గాలిపటం వెళ్ళి ఏ ఇంటి మీద పడుతుందో ఆ ఇంట్లో నుంచి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి తనని శారీరకంగా అనుభవించి విష్ణు చంపేస్తాడు. అంత క్రూరమైన వాడు విష్ణు. అలా తెగిన గాలిపటం ఒక ఇంట్లో పడితే ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న ఆడపిల్లని విష్ణుకి బలివ్వడానికి తయారు చేస్తారు. ఈ ఘోరాన్ని అక్కడే చూస్తున్న దేవ అప్పటికి 2-3 సార్లు వరద ఆపుతూ ఉంటాడు. ఇక కట్టలు తెంచుకుంటున్న తన కోపాన్ని దేవ ఏమాత్రం ఆపుకోలేక అక్కడున్న ఒక్కొక్కడికి తన 2 చేతుల్లోన్న గొడ్డలతో చుక్కలు చూపిస్తూ కాళ్ళు చేతులు తలలు అలా లెక్క లేకుండా తెగిపడుతున్న అక్కడున్న అందరికీ నరకం చూపిస్తూ చివరికి విష్ణువుని అక్కడున్న కాటేరమ్మ అమ్మవారికి బలిచ్చేస్తాడు మన దేవ. దీంతో అక్కడున్న ఆడపిల్లలు ఆడవాళ్ళంతా దేవాని ఓ దేవుళ్లా చూస్తారు. ఈ విషయం విష్ణు వాళ్ళ నాన్న నారంకి తెలిసి తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే విష్ణువుని సీస్ఫైర్ అయిన తర్వాత దొరగా చూడాలనుకుంటాడు. దాంతో కాన్సార్ ఆర్మీ దేవాని ఇంకా వరదాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని జైల్లో పెడతారు. ఆ తర్వాత మొత్తం అందరి ముందు వీళ్ళిద్దరిని సమావేశపరుస్తారు. ఆ సభలో రమ నారంకి నీ బిడ్డని చంపిన వీళ్ళిద్దరిని ఏం చేసుకుంటావో చేసుకోమని అనుమతిస్తుంది. దాంతో నారంగ్ వరదాని చంపడానికి వెళ్తాడు. వరద మీద ఎవరు చేసినా ఊరుకోలేని దేవా ఏకంగా వరదాని చంపడానికి వెళ్తున్న నారంగ్ని చూసి తట్టుకోలేక ఒకే ఒక దెబ్బతో తన తల నరికి చంపేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్కి గురై ఏం చేయాలో తెలియక వీళ్ళిద్దరిని మళ్ళీ జైల్లో పెడతారు. ఇదిలా ఉంటే నెక్స్ట్ డే జరిగే సీజ్ ఫైర్ ఓటింగ్ కి ముందే అందరూ లెక్క వేసుకుంటూ ఉంటారు. రమ జైల్లో ఉన్న వరద దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా రేపు ఓటింగ్ వేయాల్సి వస్తుంది, ఒకవేళ 2 వైపులా సమానంగా ఓటింగ్ వస్తే జైల్లో ఉండేటువంటి నువ్వు కూడా ఓటు వేయాల్సి వస్తుంది అని, ఒకవేళ నువ్వు ఓటు వేయాల్సి వస్తే సీజ్ ఫైర్ ని కొనసాగించేలా నువ్వు ఓటు వేయాలని రమ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అందరూ ఓటింగ్ వేస్తారు. సరిగ్గా అప్పుడే రాజమన్నార్ కూడా కాన్సార్కి వస్తాడు. నేను తిరిగి వచ్చే లోపలికి ఎంతకి తెగిచ్చి ఎంత చేశారా అని అందరి మీద కోప్పడి సీజ్ ఫైర్ కి కొనసాగింపుగా రాజమన్నార్ కూడా ఓటేస్తాడు. అలా మొత్తం ఓట్లు అయిపోయాక 2 వైపులా 48-48 బ్యాలెన్సింగ్ గా ఓట్లు వస్తాయి. ఆ తర్వాత వరదాని ఓటేయమంటారు. ఆల్రెడీ రమ వరదాకి చెప్పుంటుంది కదా నువ్వు సీజ్ ఫైర్ కి కొనసాగింపుగానే ఓటేయాలి అని. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అక్క రమాకి వాళ్ళ నాన్నకి అగైన్స్ట్ గా సీజ్ ఫైర్ ని ఎత్తేయాలి అని వరద ఓటేస్తాడు. దీంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. ఎందుకంటే దేవా ఇంకా వరద ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంటారు. సీజ్ ఫైర్ ఎత్తేసిన తర్వాత కాన్సార్లో ఒక యుద్ధమే చేసి నెత్తురు పారి కాన్సార్ అంతా నెత్తురుతో ఎరుపెక్కాలని, అలా కాన్సార్ మొత్తం వరద ఆక్రమించుకోవాలని నిర్ణయించుకుంటాడు. వరద ఇంకా దేవ జైల్లో ఉంటారు కదా, సో వాళ్ళని చంపడానికి రంగా కొంతమందికి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని మానవ మృగాల్లా తయారు చేసి జైల్లోనే వాళ్ళని తయారు చేస్తాడు. వీళ్ళందరూ జాంబీస్ లాగా వీళ్ళందరూ ఆ డ్రగ్స్ వల్ల జాంబీస్ లా తయారయ్యి మనుషుల్ని కూడా కొరుక్కొని తినేలా తయారవుతారు. ఇక లేట్ చేయకుండా రంగా తను రెడీ చేసిన ఈ నరరూప రాక్షసులందరినీ వరదాని చంపడానికి వరద మీదకి పంపిస్తాడు. వరదాని కాపాడడానికి దేవ
తన చేతికి ఒక టాటూ వేయించుకొని మరి వాళ్ళందరితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వరద కూడా దేవాతో కలిసి కత్తి తీసుకొని ఇద్దరు కలిసి అందరిని చంపుకుంటూ వెళ్తారు. సరిగ్గా అప్పుడే రాజమన్నర్ తన కూతురైన రమాకి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే నా కుర్చీకి ఆశపడేది బయట వాళ్ళెవరో కాదు నా కొడుకే అని రమాకి చెప్తాడు. అది ఎవరో కాదు తన మొదటి భార్య కొడుకు రుద్ర. అలా రుద్ర వాళ్ళ మామ ఇద్దరు కలిసి ఈ కుర్చీ కోసం మొత్తం కాన్సర్ ఆక్రమించుకోవడానికి యుద్ధానికి రెడీ అయిపోతాడని. ఆ తర్వాత రాజమన్నర్ రమాకి ఏం చెప్తాడంటే, నేను ఇంతకీ కాన్సార్ వదిలి బయటికి ఎందుకు వెళ్ళానో తెలుసా? పెద్ద పెద్ద వెపన్ స్టీలింగ్ మన కాన్సార్లో జరిగింది. అది ఎవరు చేశారో అని తెలుసుకోవడానికి వెళ్ళాను. ఇంతకీ వెపన్ స్టీల్ చేసింది ఎవరో కాదు, వాలి గడియాంగ తెగలోని 5 మంది దొరల్లో ఒకడు. తను కూడా కాన్సార్ కుర్చీ కోసం ఆశపడుతున్నాడు. 25 సంవత్సరాల క్రితం నేను శౌర్యంగ తెగని మొత్తం చంపేశాను, కానీ శౌర్యంగ తెగలో ఇంకా కొంతమంది బతికే ఉన్నారని చెప్తాడు. యాక్చువల్గా శౌర్యంగ తెగలో ఇంకా కొంతమంది బతుకున్నారని రాజమన్నర్కి ఎలా తెలిసిందంటే ఒకడి వల్ల. ఆ ఒక్కడిని బాగా కొడితే శౌర్యంగ తెగని చంపేటప్పుడు మమ్మల్ని అందరినీ ఒక డ్రైనేజ్లో దాపెట్టారని చెప్తాడు. ఆ తర్వాత రాజమన్నర్ రమాకి ఇంకో విషయం చెప్తాడు. రమా భర్త అయిన భారవా కూడా శౌర్యంగ తెగకు చెందిన ఒక వ్యక్తి అని. ఆ మాట విన్న రమ తన భర్త శౌర్యంగ తెగకు చెందినవాడా అని షాక్కి గురవుతుంది. అండ్ ఇంకో పక్క వరదరాజ్ ఇంకా దేవ వాళ్ళ ఎదురుగా వస్తున్న అందరినీ చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంలో రాజమన్నర్ రమాకి ఇంకో ట్విస్ట్ చెప్తాడు. అదేంటంటే రాజమన్నర్ శౌర్యంగ తెగ నాయకుడిని చంపేస్తుంటాడు కదా, శౌర్యంగ తెగ నాయకుడు అయినటువంటి దారా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అని చెప్తాడు. ఇంతకీ దారా కొడుకు ఎవరో కాదు, మన దేవానే. యాక్చువల్గా దారాను చంపిన తర్వాత దారా భార్యని కొడుకుని చంపమని రాజమన్నర్ కొంతమంది మనుషుల్ని పంపిస్తే వరదామన్నర్ దేవాతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా తన కంకణాన్ని పనంగా పెట్టి దేవా ఇంకా తన తల్లిని అక్కడి నుంచి పంపించేస్తాడు. సో శౌర్యంగ తెగకు చెందిన నాయకుడు ఇంకా బతికే ఉన్నాడు. సో దేవానే ఇప్పుడు కాన్సార్కి రాజు అవ్వాలి. కానీ దేవానేమో మొత్తం కాన్సార్ని తన ఫ్రెండ్ వరదాకి ఇస్తారని మాటిచ్చాడు. ఇంతకీ తనకి శౌర్యంగ తెగ నాయకుడని తనకు తెలుసో లేదో ఇంకా వరదాకు కూడా. ఇంతటితో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ఇకపోతే కృష్ణకాంత్ ఇంకా తన కూతుర్ని వీళ్ళందరూ ఎందుకు చంపాలనుకుంటున్నారు, కాన్సార్లోని రమ ఎందుకు పగతో ఇంతలా రగిలిపోతుంది, ఫైనల్ గా కాన్సార్కి రాజు ఎవరవుతారు, వరదాబ్ దేవ భద్రశత్రులుగా మారడానికి రీజన్ ఏంటి, రాజమన్నర్ శౌర్యంగ తెగలోని ఒక వ్యక్తిని ఎలా గుర్తుపెట్టి అక్కడికి తీసుకువచ్చాడు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మనం సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.